రాత్రి సమయం 11:30 అయింది. బయట భారీ వర్షం. ఊరు మొత్తం నిద్రలో ఉంది. కానీ అర్జున్ మాత్రం బోర్గా ఫీల్ అవుతూ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో సడన్గా కరెంటు పోతుంది. ఇంతలో అర్జున్కి అన్నోన్ నంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. అర్జున్ మొదట ఇగ్నోర్ చేశాడు, కానీ అదే నెంబర్ నుంచి మళ్ళీ కాల్ రావడంతో కొంచెం కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎవరు మీరు? ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు? అర్జున్, నువ్వు కిటికీ బయట చూడకు. ఆ మాట విన్న వెంటనే అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే తన పేరు ఆ వ్యక్తికి ఎలా తెలుసు? అర్జున్ చేతులు వణికిపోయాయి. భయంతో నెమ్మదిగా కిటికీ వైపు తిరిగాడు. కానీ బయట ఎవరూ లేరు. కాల్ మళ్ళీ వస్తుంది. కిటికీ వైపు చూడకు అని చెప్పాను కదా, ఎందుకంటే అక్కడ నేను నిలబడి ఉన్నాను. నా మీద ప్రాంక్ చేస్తున్నావా? కిటికీ దగ్గర కాదు అర్జున్, నీ వెనకాల. ఆ మాట వినగానే అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే కాల్ కట్ అవుతుంది. గది మొత్తం మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. అర్జున్ భయపడుతూ బెడ్ మీద కూర్చున్నాడు. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఐ కెన్ సీ యూ. దాని కింద ఒక ఫోటో. ఆ ఫోటో చూసిన వెంటనే అర్జున్ ముఖం తెల్లబడిపోయింది. ఎందుకంటే అది ఇప్పుడే అతని రూమ్లో కూర్చున్న ఫోటో. ఇది ఎవరు తీశారు? అదే సమయంలో బయట జోరుగా వానతో పాటు గాలి వీస్తుంది. కిటికీలు తలుపులు కొట్టుకుంటాయి. అర్జున్ భయంతో వెంటనే డోర్స్ లాక్ చేశాడు. ఇంతలో కరెంటు వచ్చింది. ఇంట్లో ప్రతి రూమ్ వెతికాడు. ఎవరూ కనిపించలేదు. కానీ అతను హాల్లోకి వెళ్ళగానే టీవీ ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్ మీద ఒక లైన్ మాత్రమే కనిపించింది. వెనక్కి తిరిగి చూడకు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక నల్లటి మనిషి ఆకారం నిలబడి ఉంది. ఆ నల్లటి ఆకారం ఎవరు? అర్జున్కి కాల్ చేస్తున్నది మనిషేనా లేదా ఇంకేదైనా?